బిర్యానీ కావ్య బాగా గుర్తుకొస్తుంది. ఒక్కసారి దాంతో మాట్లాడబుద్ధి అవుతుంది. ఇంత జరిగినాక కూడా మళ్ళీ ఆ అమ్మాయి గుర్తుకొస్తుందా బావ నీకు? పెద్ద బావ ఏం చెప్పిండు నీకు అసలు? అది పక్కన పెట్టే, నాకు ఆ అమ్మాయి తెగ గుర్తుకొస్తుంది. అసలు మర్చిపోలేకపోతున్నా. నువ్వేదో మళ్ళీ చేసేటట్టే ఉన్నావు బావా. చెప్పిన మాట ఇంటలేవు. ఒకసారి పెద్ద బావ చెప్పిన మాట గుర్తుపెట్టుకో. బా సర్లేవే, నాకు ఒక్కసారి దాంతో మాట్లాడబుద్ధి అవుతుంది. నా దగ్గర ఒక ఐడియా ఉన్నది, కొంచెం హెల్ప్ చేయవా? ఏంది ఐడియానా? మళ్ళీ నేను హెల్ప్ చేయాలా? అవసరం లేదు బావా. మళ్ళీ ఏదో ఒకటి చేసి నన్ను ఇరికిచ్చినట్టే కొడతాను నువ్వు. బా ప్లీజే, నాకు నువ్వు కాకపోతే ఇంకెవరు హెల్ప్ చేస్తారే? ఇంకో ఈసారి ఐడియా పక్కా వర్కౌట్ అవుతుంది చెప్తున్నా. బావా ఫస్ట్ ఐడియా ఏంటో చెప్పు, తర్వాత హెల్ప్ చేయాలో లేదో నేను చెప్తా. ఐడియా ఏం లేదే, చాలా సింపుల్. వాళ్ళ అమ్మ నెంబరు నా దగ్గర ఎలాగో ఉన్నది. వాళ్ళ అమ్మ ఎలాగో పెద్దగా అంతా చదువుకోలేదు. నువ్వు ఆ నెంబర్కి బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నా అని చెప్పి కాల్ చేయాలంతే. అవునా, గొప్ప ఐడియానే. అట్లా చేసి ఏం చేయాలి బావా? ఏం లేదే, ఫోన్ చేసి అకౌంట్ నెంబర్ అడుగు. ఎలాగో వాళ్ళ అమ్మ చెప్పలేదు కాబట్టి పక్కన కావ్యకే ఇస్తుంది. అప్పుడు నేను కావ్య మాట్లాడుకోవచ్చు. అచ్చా అవునా? మరి ఒకవేళ పక్కన వాళ్ళ అన్నుంటే అప్పుడు ఏంటి నీ పరిస్థితి? వాళ్ళ అన్నయ్య కలెక్షన్ జాబు, బయటికి వెళ్ళిపోయి ఉంటాడు ఈ పాటికి. ప్లీజే, ఇంకో వాళ్ళ అమ్మ నెంబర్ ఉంది, ఫోన్ చేయొచ్చు కదా. సరే బావా, ఏమైనా అయిందనుకో నువ్వే రెస్పాన్సిబిలిటీ. హలో హలో మేడం, గుడ్ మార్నింగ్. మేము ఎస్బీఐ బ్యాంక్ నుండి కాల్ చేస్తున్నాం. బ్యాంకా అమ్మా? చెప్పండి. మేడం మీ అకౌంట్కి కేవైసీ అప్డేట్ కాలేదు. ఒకసారి అకౌంట్ నెంబర్ చెప్తా, కన్ఫర్మ్ చేస్తారా? అకౌంట్ అమ్మా? అది నాకు తెలియదు, నా బిడ్డకి ఇస్తానా, మాట్లాడు. హలో హలో కావ్య, నేను కార్తీక్ వాళ్ళ మరదల్ని. బావనితో మాట్లాడుతా అంటే ఇట్లా బ్యాంక్ రీజన్ చెప్పిన, మాట్లాడు. అవునా, చెప్పండి. అకౌంట్ నెంబర్ కావాలని చెప్పేసి మీ అమ్మని డైవర్ట్ చేయి, బావకి ఇస్తున్న ఫోను. సరే అండి. అమ్మ అకౌంట్ నెంబర్ కావాలంటే బీరువాలో ఉంది, తీసుకురాపో. సరే. హలో హలో కావ్య, బాగున్నావానే? ఏం బాగుండు కార్తీక్, ఫుల్ టార్చర్ అవుతుంది ఇంట్లో. నువ్వు బాగున్నావా? మీ అన్న మా ఇంటి నుంచి మీ ఇంటికి వచ్చినాక మళ్ళీ ఏమన్నా అన్నాడానే నిన్ను? ఏమనలే కార్తీక్, నిన్ను కలవద్దు, నీతో మాట్లాడొద్దని చెప్పి నా దగ్గర నుంచి మాట తీసుకున్నాడు. అవునానే? ఇట్లనే మరి ఏం చేద్దాం? ఏం చేయాలో నాకు కూడా అర్థమైతే లేదు కార్తీక్. మా బావనిచ్చి నాకు పెళ్లి చేస్తారంట. అవునానే? ఎట్లా అట్లా సంబంధం రిజెక్ట్ చేయవే, మీ బావని పెళ్లి చేసుకొని అని చెప్పే. నేను ఇప్పుడే వేసుకోను, నాకు ఇష్టం లేదు అన్నయ్య అని చెప్పిన నా మాట వింటాడు. కనీసం ఎగ్జామ్స్కి కూడా రాయడానికి పంపిస్తాడు, కాలేజ్ కూడా పంపిస్తాడు. సరేనే, కానీ నీకు ఎప్పుడు ఫ్రీ టైం దొరికినా కూడా అట్లీస్ట్ నాకు ఫోన్ చేయడానికైనా కలవడానికైనా ట్రై చేయవే. సరే చేస్తా, కానీ నువ్వు మళ్ళీ ఇంకోసారి ఇట్లా చెయ్యకు. మళ్ళీ దొరికినామనుకో అస్సలు మంచిగా ఉండదు. ఇక సరే మరి నేను ఉంటాను, ఎక్కువసేపు మాట్లాడితే డౌట్ వస్తుంది. బాయ్. ఓకేనే, బాయ్, లవ్ యూ. లవ్ యూ టూ కార్తీక్. బాయ్, ఉంటాను మరి, జాగ్రత్త. బా థ్యాంక్స్.